దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ఈ యొక్క చర్చి యానివర్సరీని బట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ దైవాశీస్సులారా. మరి ముఖ్యంగా మన మధ్యలో పాస్టర్ తిమోతి పాస్టర్ గారు, దైవజనులు వారు ఉన్నారు. వారు మన మధ్యలో ఉంటే ఎంతైనా ఆశీర్వాదకరం. దయచేసి వారు వేదిక మీద రావాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనకు దైవజనులు రావటం ఎంతో సంతోషం. వారు వస్తూ ఉండగా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. తీసుకెళ్తుంటే దేవునికి స్తోత్రం. ప్రభు కృపను బట్టి అందరూ కూడా దైవజనులు చాలామంది వచ్చి ఉన్నారు. ఇది వాస్తవంగా ముగింపు సమయం. శరీరానికి ఆహారం ఇవ్వాల్సిన సమయంలో ఆత్మకు ఆహారం ఇవ్వబోతున్నారు. కాబట్టి తొందరగా ముగిద్దాం. అందుకని హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మీరందరూ చాలా తొందరగా ముగించాలని అత్యాసక్తితో ఉండాలని నాకు అర్థమవుతుంది. తొందరగా ముగిద్దాం కాబట్టి హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా పాస్టర్ గారు అంటున్నా. తొందరగా ముగించేది నేను సార్ నాకు ఆకలిస్తుంది అనేది చెప్పగానే ఇండైరెక్ట్గా చెప్తున్నారు. చాలా సంతోషం. ఏదేమైనా దేవుని పరిశుద్ధ వాక్యము నుండి కొద్ది భాగం నేర్చుకుందాం. మనం ముందుగా దైవజనులు కొండ మీద ప్రసంగంలో కూర్చొని మాట్లాడవచ్చు అని ఆ క్వశ్చన్ రావచ్చు. చాలా చోట్ల మనం బైబిల్లో చూస్తే లేదా మత్తయి 5:1 చూస్తే యేసయ్య కొండ మీద ఏం చేశారు? ఆయన జన సమూహము చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. నోరు తెరిచి బోధింపసాగాను. కూర్చొని బోధింపసాగాను. యోహాను సువార్త 8:1 కూడా ఏముంది? దేవాలయములో ఆయన కూర్చొని. యోహాను సువార్త 8. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి ప్రత్యేకంగా దేవుడు చెప్పారు వారికి బోధించు. అంటే కూర్చొని బోధించిన వాక్య క్రమమే అది. ఎందుకంటే నేను ఇప్పటికే దాదాపు నాకు తెలిసి 150-170 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాయి. జర్నీలో చాలా స్ట్రెయిన్ అయ్యా. పర్వాలేదు, నాకు లేఖన ఆధారం ఉంది కాబట్టి ధైర్యంగా కూర్చొని బోధించవచ్చు. పైగా ఫాస్టింగ్ నిలబడి చెప్పాలంటే కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది. లేఖన ఆధారాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత పిల్లరా, ముందుగా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ రవి, అలాగే షాలేము, ఇంకా అజయ్, ఇంకా బ్రదర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దైవాశీస్సులు. ప్రభు కృప వారికి సదాకాలం తోడే ఉన్నది గాక. దేవుని పరిశుద్ధ వాక్యము నుండి దయచేసి నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. అందరూ బైబిల్స్ను వర్తిస్తూ చూడాలని మనది. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా తీసుకుంటే చదవచ్చు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం అనే వెనుకలు ఆశీర్వదించేలాగున చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా మేమందరము కూడి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ఇక్కడ ఈ ప్రాంగణం అంతా
నీ మేఘముతోనూ నీ మహిమతోనూ నీ కృపతోనూ నింపబడి ఉన్నదని విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాం. నీ పరిశుద్ధ దేవదూతల మధ్య పరిశుద్ధాత్ముడా, నీ స్వరము కొరకు మేము ఎదురు చూస్తూ అయ్యా ఇదిగో నీ వైపు చూస్తూ ఉన్నాం. మా అందరి కన్నులు తెరవండి ప్రభువాల నాడు ఎలీషా యొక్క దాసుని కన్నులు తెరిచినప్పుడు రథములతోనూ సైన్యముతోనూ నీవు మోహరించిన అగ్ని అయ్యా ఇదిగో తను ఏ విధంగా అయితే తను చూడగలిగాడో అలాగూ మా కన్నులకు అట్టి ప్రత్యక్షత కలిగిన దర్శనమును నీ మహిమను చూచే కన్నులను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఇక్కడికి చేరువచ్చిన ప్రతి హృదయాన్ని తెరవండి, ప్రతి మనస్సును తెరవండి, ప్రతి కన్నులు తెరవండి. నీ పరలోకపు అభిషేకము చేత నిన్ను చూచే భాగ్యమును దయచేయండి. అందరికీ హృదయస్తున్నతి దయచేయమని, మరి ప్రత్యేకంగా నీ దీనదాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీ మాటలే పలుకులాగున సహాయం చేసి నీవే మహిమ పొందుకొనమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ మమ్మల్ని మేము పరిశుద్ధాత్మ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత పులరా, మోషేతో దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివాసం ఉండునట్లు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని పాత నిబంధనలో ఇశ్రాయేలీయులతో వారిని బట్టి దేవుడు చెప్పాడు. అంటే దేవుడు నివాసం ఉండే స్థలం ఎటువంటిది కావాలి? పరిశుద్ధమైనది కావాలి. పాత నిబంధనలో మోషే ఒక గుడారమును కట్టాడు. ఆ గుడారములో 3 భాగాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు ఉండే ఆ యొక్క స్థలము ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు. సొలొమోను కట్టిన మందిరములో కూడా అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు. కానీ కొత్త నిబంధనలో వచ్చేసరికి అవి రాళ్లతో కట్టిన, అవి కొన్ని డేరాలతో కట్టినవి కొన్ని. కానీ కొత్త నిబంధనలో వచ్చేసరికి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే అపోస్తల కార్యం 7:49-50 ప్రకారం, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 49-50 వచనాలలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచు పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో, హస్తము అంటే చేతులతో ఆలయము కట్టబడి, హస్తకృత ఆలయం అంటే చేతులతో కట్టిన ఆ మందిరాలు, చేతులతో కట్టిన ఇల్లు, వాటిలో నివసింపడు. ఇది దేవుని స్టేట్మెంట్. ఇటుకలతోనూ రాళ్లతోనూ మట్టితోనూ సిమెంట్తో కట్టే వాటిలో దేవుడు నివసించడు. మరి దేవుడు నివసించే స్థలం ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ అంటే ఆయన కట్టుకుంటున్న మందిరం ఏమిటంటే 1 పేతురు 2:5 ప్రకారం చివరి భాగంలో రాయబడి ఉంది. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనములో, అక్కడ మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నాము. మనము ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నాం. మనము ఒక మందిరము. ఇది దేవుని స్టేట్మెంట్. హస్తకృతాలయములలో ఉండడు. వజ్రాలతో ఒక మందిరం కట్టినా దాని లోపల దేవుడు ఉండడు. బంగారముతోనే ఒక మందిరము, టెంపుల్ కట్టినా అందులో దేవుడు ఉండడు. దేవుడు ఉండే స్థలము ఎలాంటిదంటే ఆత్మదేవుడే కట్టుకున్న మందిరం. అది ప్రతి మనిషి లోపల ఆత్మ సంబంధమైన మందిరం అన్నాడు దేవుడు.
ఆత్మ సంబంధమైన మందిరం. ఎఫెసీ 2వ అధ్యాయము చివరి 2 వచనాలు కూడా చూడండి. 21 ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో కూడా చివరి వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమగుటకు కట్టబడుచున్నారు. దేని ద్వారా కట్టబడుచున్నారు? ఆత్మ మూలముగా. ఆత్మ మూలముగా దేవుడు నివాసం ఉండడానికి. అంటే దీని అర్థం ఏమిటంటే పిల్లారా, బైబిల్లో దేవుడు మనుషులు మేస్త్రుల యొక్క చేతులతోనూ రాళ్లతోనూ ఇటుకలతో కట్టిన ఇళ్లలో దేవుడు ఉండడు. అలాంటి మందిరంలో దేవుడు ఉండడు. అలాంటి మందిరాల్లో ఉండే దేవుళ్ళు వాళ్ళు వేరు. వాళ్ళు ఎక్కడైతే ఒక గుడి కడతారో అక్కడే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు అలా కాదు. దేవుడు ఉండే నివాసము మనుషుల అంతరంగములో, మనుషుల హృదయాల లోపల. ఎక్కడ? సో మనము 1 కొరింథీ 3:16 చూస్తే, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. లేఖన ప్రకారము దేవుని నివాసం. మళ్ళా చదువుతల్లి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? పాడు చేసినట్ల దేవుడు వారిని పాడు చేయను. 15:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయం అంటే చర్చి. విశ్వాసులే, పాస్టర్లే దేవుని యొక్క మందిరం. విశ్వాసులందరూ కలిసి, మీరు అన్నాడు, నువ్వు కాదు, నువ్వు ఒక్కరే దాని. అంటే ప్రతి ఒక్క విశ్వాసి లోపల ఇండివిజువల్ గా కూడా దేవుడు ఒక మందిరం కట్టుతున్నాడు. అందరూ కలిసి, విశ్వాసులందరూ, ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ కలిసి అందరి లోపల కట్టబడుతున్న ఏకైక మందిరం దేవుని మందిరం. చప్పట్లు కొట్టే దేవుని మహిమపడతాం. కడవరి దినాల్లో ఎఫెసీ 2వ అధ్యాయం చివరి వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడే ఒక్కొక్క మనిషి లోపల తాను నివాసం ఉండడానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టుచున్నాడు. ఆ నివాస స్థలము మీ దేహము దేవుని ఆలయం అని కూడా 1 కొరింథీ 6:19 రాయబడి ఉంది కదా. మీ దేహము 1 కొరింథీ 6:19 ప్రకారం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే మన దేహమే దేవుని ఆలయం. ఈ దేహం ఎక్కడ పోతే దేవుడు ఆ ఆలయంలో ఉన్న దేవుడు మనతో కూడా వస్తాడు. అది దాని మీన్. చప్పట్లు కూడా దేవుని మహిమపడతారా. ఈ దేహము ఎక్కడ పోతే అక్కడ ఆయన వస్తాడు. ఈ దేహం ప్రయాణంలో వెళ్తే ప్రయాణంలో ఆయన వస్తాడు. ఈ దేహము ఎక్కడైనా గాఢాంధకారపు లోయల్లో పోయినా అక్కడ ఆయన ఉంటాడు. 23వ కీర్తన 4వ వచనంలో దావీదు ఇదే అంటాడు. 23వ కీర్తన 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, తోడై ఉండు. అది విషయం. అంటే ఎక్కడ తోడై ఉంటాడు అంటే గాఢాంధకారపు లోయ. అది లోయ, అక్కడ చీకటితో నింపబడింది. ఆ చీకటితో నింపబడిన లోయలో అయినా దావీదు అక్కడ ఉన్నాడు కాబట్టి అతని లోపల దేవుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. మిగతా దేవుడు అట్లా కాదు. ఒక గుడి కొండ మీద కొడితే కట్టారనుకోండి, ఆ మిగతా దేవుళ్ళ ఆ దేవత కానీ దేవుడు కానీ ఆ కొండ మీదనే ఉంటాడు పాపం, ఇంకెక్కడ దేవుడు. మనమే ఆయన దగ్గరకు పోవాలి. కానీ మన యేసయ్య ఎలా కాదు. నీవే ఒక గుడి, మనమే ఒక ఆలయం, మనమే దేవునితో నివాసం. ఆయన మనతోనూ, మనం ఆయనతోనూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా, నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా. నాతో సదాకాలం
కాలం ఉండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. కలిసి ఉండాలని పాడతాం. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలని పాడతాం. కానీ యేసయ్య నాలో ఉన్నాడని నమ్మాలి. మన లోపల దేవుని సన్నిధి ఉన్నది. ఈ దేహము దేవుని ఆలయం. దేహములో కూడా ప్రత్యేకముగా హృదయము అనే ఒక పార్ట్, హృదయం అనే భాగము గలతీ 4:6 ప్రకారం, గలతీ 4:6లో ఏమండి, కుమారుని ఆత్మను మీ హృదయములోనికి పంపాను అని రాయబడి ఉంది. ఎక్కడ పంపానట? దేవుడు మన హృదయము లోపల తన కుమారుని యొక్క ఆత్మను, అంటే పరిశుద్ధాత్మను మన హృదయము లోపల పంపాడు. ఈ హృదయం ఎంత పెద్దది! ఎందుకంటే దేవుడు తన సింహాసనము, ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠం. ఇంత పెద్ద దేవుడు ఈ హృదయం అంటే చిన్నది అనుకుంటున్నారు మీరు. ఈ హృదయం ఎంత చిన్నది, చాలా చిన్నది అని అనుకుంటున్నారు. కాదు. కీర్తన గ్రంథము 64:6లో చూడండి. 64వ కీర్తన 6వ చరణములో, ప్రతివాని హృదయము దాని యొక్క అంతరంగము, దాని లోపల అగాధము అని రాయబడి. అగాధం అంటే ఏంటి తెలుసా? అగాధము అనగా దాని మీనింగ్ ఏంటంటే, ఎంత లోతుకు పోతున్నా అడుగు తగలకుండా ఉండే పరిస్థితిని అగాధము అంటారు. బాటమ్ లెస్ పిట్ ఇంగ్లీష్లో. అంటే అడుగు తగలకుండా ఎన్ని కోట్ల సంవత్సరాలు రాకెట్లతో పోతున్నా కానీ అడుగు తగలకుండా ఉండే స్థితిని అగాధము అంటారు. అంటే మన హృదయము అంత పెద్దది. ఈ విశ్వములో ఉన్న ఈ విశాలము ఎంత పెద్దదో అంత పెద్దది మన హృదయం. అంత విశాలమైనది మన హృదయం. అందులో దేవుని సన్నిధి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హృదయము లోపల దేవుడు ఉన్నాడు. ఆ హృదయము లోపలే దేవుని ఆలయము. హృదయము నుండే ఈ శరీరంలోని అవయవాలన్నిటికీ ఆజ్ఞలు పోతూ ఉంటాయి. హృదయము లోపల ఉండే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము కూడా ఎక్కడ రాయబడి ఉందంటే హృదయం అనే పలక. నా ఆత్మతో ఎక్కడ? 2 కొరింథీ 3:4-5 వచనాల ప్రకారం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల ఆత్మతో దేవుడే రాస్తున్నాడు మన హృదయాల మీద దేవుని ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి చెరిగిపోవు. మనిషి చనిపోయినా ఆజ్ఞలు అవి మాసిపోవు, తొలగిపోవు. తర్వాత కూడా అవి మనతోనే ఉంటాయి. చనిపోయినా కానీ మనం నేర్చుకున్న ధర్మశాస్త్రము, అందులోని గూఢమైన సంగతులు చనిపోయిన తర్వాత కూడా మనలోనే ఉంటాయి. దానికి ఆధారం ఏంటి లేఖనం అంటే 2 కొరింథీ 6:3 ప్రకారం, 2 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనంలో, 1 కొరింథీ 6:3 అక్కడ చూడండి. అక్కడ మనం దేవదూతలకు ఎప్పుడు తీర్పు తీరుస్తాం చెప్పండి, మీరు ఎరుగరా? అంటే చనిపోయిన తర్వాత లేఖన ప్రకారమే తీర్పు జరుగుతుంది. చనిపోయిన తర్వాతే లేఖనం ప్రకారం దేవదూతలు కూడా తీర్పు తీర్చే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఈ లేఖనాలు గుర్తు ఉండకపోతే, ఈ లేఖనాలు ఒకవేళ ఈ భూమి మీద ఇలాగే సమాధి చేయబడితే అక్కడ తీర్పు ఎలా తీరుస్తాం? దానియేలు 7:18 ప్రకారం
దానియేలు 7:18 కూడా సర్వోన్నతుని కుమారులే, అంటే ఎవరు వాళ్ళు? నీవు నేను మనమే. సర్వోన్నతుని కుమారులే రాజ్యమేలుదుము. దానియేలు 7:18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. ఎవరు వారు? ఏమండి? అంటే మనమే పరిశుద్ధులము, మనమైనటువంటి మనమే దేవుని కోటానుకోట్ల రాజ్యాలు ఏలుతాము. దేవదూతలకు తీర్పు తీర్చాలంటే ఈ లేఖనాలు ఇప్పుడు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు నీవు నీ హృదయములో నిండుగా నింపుకుంటే, చనిపోయిన తర్వాత అవి ఉండవు. అవి అవి చనిపోయిన తర్వాత అవి పోవు. అవి చనిపోయినా కానీ అలాగే నిలిచి ఉంటాయి. అవి చనిపోయినా నిలిచి ఉంటాయి. శాశ్వత కాలం మనలోనే స్థిరమై ఉంటాయి. అవి ఆత్మలో ఎందుకు నిలిచి ఉంటాయంటే, అవి ఆత్మ యొక్క హృదయములో నిలిచి ఉంటాయి కాబట్టి ఆత్మ చనిపోదు, శరీరం చనిపోతుంది. బాడీలో పెట్టుకున్న వాళ్ళవి మొత్తం పోతాయి. శరీరం ఈ బ్రెయిన్లో పెట్టుకున్నవి మొత్తం చనిపోయిన తర్వాత పోతాయి. బట్ శరీరంలో కాదు. ఈ రాయబడుతున్న లేఖనాలు ఆత్మ యొక్క అంతరంగ పురుషుని యొక్క హృదయము లోపల, అంతరంగ పురుషుని యొక్క హృదయంలో రాయబడుతుంది. దాని పేరే అంతరంగ ఆత్మ యొక్క హృదయం. కాబట్టి ఆ ఆత్మ అనేది చనిపోదు కాబట్టి శాశ్వతంగా ఆత్మతో పాటు లేఖనాలు ఉంటాయి. అవి అక్కడ నుంచి మన శరీరంలోని అవయవాలన్నిటికీ సప్లై అవుతుంది, ఆజ్ఞ పాస్ అవుతుంది. సామెతలు 4:23 ప్రకారం 4:23 ప్రకారం హృదయములో నుండి జీవధారలు మిగతా అవయవాలకు సప్లై అవుతాయి. హృదయము నుండి ఆజ్ఞ కళ్ళకు పోతుంది, హృదయము నుండి ఆజ్ఞ నాలుకకు పోతుంది, హృదయము నుండి ఆజ్ఞ కాళ్ళకు చేతులకు పోతాయి. ఆజ్ఞ కమాండింగ్ వాక్యం అనేది అలాగూ ఏలుతూ ఉంటుంది ఒక మనిషిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొనమన్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు దేవుడు మత్తయి 5:8. వారు దేవుని చూస్తారు. అంటే దేవుడు నివాసం ఉండే స్థలం హృదయము. ఇప్పుడు దేవుని రాజ్యము ఏది అంటే, దేవుని రాజ్యం అంటే మనం అనుకుంటున్నాం ఈ లోకములో ఉన్నవి మొత్తం దేవుని రాజ్యం అనుకో. లోకము దేవుని రాజ్యం కాదు. పిలాతు యేసుతో మాట్లాడుతూ అడిగాడు, నీ రాజ్యం ఎక్కడా అన్నాడు. ఏమండి? యోహాను సువార్త 18:36 ప్రకారం చూడండి. 18:36లో పిలాతు రోమా సామ్రాజ్యానికి అధిపతి. రోమా సామ్రాజ్యము భౌతికంగా ఇప్పుడు మోడీ గారు ఎలా పరిపాలన చేస్తున్నారు, అలాగూ ఆయన రోమా సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా అధిపతి పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళకు భయం ఏంటంటే, ఈ యేసయ్య మా రాజ్యాన్ని లాక్కుంటాడేమో, భౌతికంగా ఆయనే ఈ ప్రజలను పరిపాలిస్తాడేమో. ఎందుకంటే ఆయన యూదుల రాజు అని చాలా చోట్ల చెప్పబడింది. ఆయన యూదుల రాజుగా పుట్టాడు అని మత్తయి 2వ అధ్యాయములో 1 వచనాల నుండి రాయబడింది. అంటే ఈయన యూదుల రాజు అయితే ఏమైపోవాలి, మా రాజ్యం ఏమైపోవాలి, కాబట్టి మా రాజ్యం పోతుందేమో అని భయపడి అడుగుతున్నారు. అందుకు యేసు యోహాను సువార్త 18:36 ఏమంది? యేసు నా రాజ్యం 33 నుంచి అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ 36లో యేసయ్య క్లారిటీ ఇస్తున్నాడు పిలాతు. నా రాజ్యము ఈ లోక సంబంధమైన భౌతికమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే గాని అయితే యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు, నా శిష్యులు పోరాడేవాళ్ళు. నా రాజ్యం ఈహ సంబంధమైనది కాదు, భౌతికంగా కనబడేది కాదు, భౌతికంగా ఉన్నటువంటిది కాదు. నా రాజ్యం ఇది, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది. నా రాజ్యము బయట కనబడేది కాదు. మీ రాజ్యము బయట కనబడేది, బయట కనబడే సైనికులు మీరు ఉన్నారు. కానీ నా రాజ్యం హృదయము లోపల ఏలేటటువంటి రాజ్యము. ఆ హృదయ అంతరంగాన్ని ఏలుతున్న వాడిని నేనే, అది నా రాజ్యం అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భౌతికంగా కనబడే రాజ్యం అయితే నేను, నా శిష్యులు, నా సేవకులు కత్తులతో పోరాడేవాళ్ళు,
పేతురుతో అన్నాడు, నీ కత్తి వరలో పెట్టేసేయి. కత్తి వాడకూడదు మన రాజ్యంలో, రక్తం చిందించకూడదు మన రాజ్యంలో, మన రాజ్యంలో యుద్ధాలు జరగకూడదు. లోపల అంతరంగములోనే యుద్ధాలు, అంతరంగములోనే నా రాజ్యం, లోపలే దేవుని వాక్యమే ఖడ్గము. అలా అంతరంగములో ఉండేటటువంటిది దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు 1:15 ప్రకారం యేసయ్య ఒక మాట అన్నాడు. 10-15 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు కొద్ది కళ వచ్చింది. దేవునికి స్తోత్రం. పిల్లరా, మార్క్స్ వార్త 1:15లో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. వచ్చి ఉన్నదని చెప్పాడా? సమీపించి ఉన్నదని ఏముంది లేఖనంలో? అంటే దగ్గరలో ఉన్నది, ఇంకా వచ్చి ఉండలేదు. దగ్గరలో, సమీపంగా, దగ్గరలోనే వస్తూ ఉన్నది అని చెప్పారు యేసయ్య. కానీ లూకా 11:20 అధ్యాయం 20 వచనములో, లూకా 11:20లో అక్కడ ఒక దయ్యాన్ని ఎప్పుడైతే దేవుడు వెళ్ళగొట్టేశాడో, అయితే దేవుని వేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. అంటే ఆల్రెడీ భూమి మీద ఉన్న సకల మానవాళి హృదయాలు, మానవాళి అంతరంగ పురుషుడు, మానవాళి సకల మానవుల అందరి మనస్సులు, హృదయాలు అన్ని కూడా చీకటితోనే నింపబడ్డాయి. చీకటి రాజ్యముతోనే కప్పబడి ఉన్నది. అందరూ చీకటిలోనే ఉన్నారు. కానీ యేసయ్య వచ్చి ఆ చీకటిలో, అందుకే సాతానుడు అన్నాడు, ఈ రాజ్యమంతా నాది అన్నాడు ఒకానొక సందర్భంగా. లూకా 4:6లో చూస్తే, లూకా 4:6లో సాతానుడు ఏమంటున్నాడు? ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఈ రాజ్యమంతా భౌతికంగా ఈ లోకములో ఉన్న సకల మానవాళి అందరూ కూడా ఒకప్పుడు చీకటిలోనే సాతానుని రాజ్యములో ఉన్నవారే. అందుకే 1 యోహాను పత్రిక 5:18-19లో దేవుని సంబంధులమనియు ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఈ లోకమంతా ఎవరి యందు ఉన్నది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం ప్రకారం 18-19 వచనాలు, ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది, సాతాను. అందరూ 100% ఒక్కరు కూడా నీతిమంతులు లేకుండా ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు చెప్పాడు. అందరూ ఉన్నారు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చి ఒక్కొక్క మనిషి లోపల ఉన్నటువంటి ఆ అంధకారము నుండి విడుదల చేశాడంట. కొలస్సీ 1:13 ప్రకారం, కొలస్సీ 1:13లో దేవుడు అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాంలారా. అంధకారంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోతున్నామో మనకు తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, మన గమ్యం ఏమిటో, చనిపోయిన తర్వాత ఏమవుతామో ఏమీ తెలియదు. కానీ దేవుడు ఒక్కొక్కరిని విడుదల చేశాడు. అంధకారము నుండి విడుదల చేసి అందరిని కూడా, ఎప్పుడైతే దేవుని వేలితో ఆ దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల, ఆ దయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు ఆ మనిషి దేవుని రాజ్యములో చేర్చబడ్డాడని అర్థం. ఎప్పుడైతే బాప్తిజం పొందాడో ఆ మనిషి దేవుని రాజ్యములో చేర్చబడ్డాడని అర్థం. ఎప్పుడైతే ఒక మనిషి యేసును విశ్వాసం ఉంచి, యేసే నా రక్షకుడు, యేసే నా దేవుడు, యేసే నా పరలోకానికి మార్గం అని ఎవరైతే యేసును చేర్చుకుంటారో వాళ్ళందరూ దేవుని రాజ్యములు చేర్చబడ్డారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనమే దేవుని రాజ్యము అని ప్రకటన 1:6 చివరి భాగంలో ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో అక్కడ ఆయన మనలను, అంటే ముందు నుంచి చూస్తే యేసు రక్తమును బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి ఆయన మనలను
మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనలను ఏం చేశాను? యేసు ఏం చేశాను? ఆయన రక్తమును బట్టి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాను. నీవు ఒక దేవుని రాజ్యం, నీవు ఒక దేవుని ఆలయం, నీవు ఒక దేవుడి నివాసం ఉండే స్థలం. అందుకే మనం దేవుని రాజ్యం అంటే సాతానుని రాజ్యం కూలిపోతుందని అర్థం. ఇక్కడ విస్తరించబడుతున్నారు, సంఘం కట్టబడుతుంది, ఆత్మలు రక్షింపబడుతున్నారంటే సాతానుని రాజ్యం కూలిపోతుందని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారా. సాతానుని రాజ్యము, చీకటి రాజ్యము తొలగిపోతుంది. అంధకార రాజ్యం దేవుని వేలితో అనే 10 ఆజ్ఞలు దేవుడు రాశాడు అండి. అలా దేవుని వేలితో దయ్యములన్నీ వెళ్ళగొట్టుతున్న ఎడలా అసలు యేసు వచ్చింది దయ్యములను వాటి క్రియలను లయపరచడానికే యేసయ్య వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 3:8 చూడండి. అక్కడ యేసయ్య ఎందుకు వచ్చాడు? అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఏదో కారణం ఏంటి? అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు ప్రత్యక్షమాయనంటే, ఎందుకు వచ్చానంటే అపవాది క్రియలను లయపరచడానికి, వాడి రాజ్యమును నాశనం చేయడానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద దేవుని రాజ్యము కట్టబడుతూ ఉన్నది. ఈ భూమి మీద ఒక్కొక్క విశ్వాసి దేవుని ఆలయమై ఉన్నారు. మనమందరము దేవుని ఆలయమై ఉన్నాం. మనలో దేవుని రాజ్యం ఉన్నది. మన లోపల దేవుని రాజ్యం ఉన్నప్పుడు ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి, దేవుని పరిశుద్ధతను తీసుకెళ్ళి అపవిత్రమైన వాటిలో పెట్టకూడదు. అప్పుడు ఇది అపవిత్రమైందనుకొని నీ దేహాన్ని తీసుకెళ్ళి పాపములో నీవు తీసుకెళ్ళావనుకోండి, లోపల నీకు ఒక గంటలాగా వద్దు గుండె దడ పెరుగుతుంది. నువ్వు పాపం చేయబోతూ ఉన్నప్పుడు, దోషానికి నీవు బరి తెగించినప్పుడు నీ లోపల, నీ గుండె లోపల ఒక గంటలాగా గుండె దడ వద్దు అన్నట్టుకుంటుంది. అయినా నీవు బలవంతంగా ఈ దేహమును తీసుకొని మురికిలోనికి వేశావనుకో, దేవుని సన్నిధి దూరం అయిపోతుంది నీకు. ఆయన నీకున్నటువంటి వరాలు ఆయన తీసేస్తున్నాడు. ఆయన పరలోకమునకు రావాల్సిన నీ దగ్గర ఉన్నటువంటి అభిషేకం తీసేస్తున్నాడు. అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది పిల్లల. అందుకే ఈ దేహమును పరిశుద్ధంగా ఉంచడానికి మనము ఉండాలి. మన లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మనతో నివాసం ఉంటాడు, మనలో సంచరిస్తాడని ఉంది. 2 కొరింథీ 6:16 ప్రకారం, 2 కొరింథీ 6:16లో ఆయన మన లోపల సంచరిస్తూ ఉంటాడు. అంటే నా లోపల నుండి ఈ పాస్టర్ గారి లోపల, ఈ పాస్టర్ గారి లోపల నుంచి ఈ పాస్టర్ గారి లోపల, ఈ పాస్టర్ గారి నుంచి మీ లోపల ఆయన సంచారం చేస్తూ ఉంటాడు ఈ భూమి మీద. అంటే ఒక విశ్వాసి నుంచి ఇంకో విశ్వాసి సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన మన లోపలకు వచ్చి మన ఆత్మతో మాట్లాడుతుంటాడు. ఒక సిస్టర్ గారు నేను చూశాను, ఆమె ప్రార్థన చేస్తూ ఎదుటి వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ చెబుతుంది. మీ నంబర్ ఇదే కదా, చాలా చోట్ల చెప్పింది అట్లా. నా నంబర్ మీకు తెలుసు, ఫోన్ నంబర్ అంటే లోపల ఒక స్వరం వినబడుతుందని అంటారు. ఇట్లాంటి సాక్ష్యాలు నేను చాలా చూశాను. లోపల నాకు కూడా చాలాసార్లు ఇదిగో నీకు ఇది జరిగిద్ది, ఇలా అనిపిస్తుంది నాకు అని, నాకు ఎక్కడో ఒక లోతైన భాగములో ఒక మాట వినబడినట్టుగా ఉంటుంది. అది వాళ్ళకి చెప్పిన తర్వాత అది వాళ్ళకి జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధి నిజంగా. అంటే ఇది ఎలా ఉంటుందంటే రోమా 8:16లో అక్కడ చూస్తే, ఆత్మయై ఉన్న దేవుడు మన ఆత్మతో కలిసి మాట్లాడుతూ ఉంటారు. మనం దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే, పరిశుద్ధాత్మ దేవుడైన తానే మన ఆత్మతో కూడా
సాక్ష్యం ఇస్తుంది. అది మాట్లాడుతూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే మాట్లాడేటప్పుడు అంటే చాలాసార్లు నా అనుభవం, లోపల ఉన్న మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటై వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, యోబు గ్రంథము 4:12, 13, 14 దాకా చదివితే అక్కడ ఒక 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 ఆత్మ, అక్కడ శ్వాస అని బైబిల్, తెలుగు బైబిల్లో ఉంటుంది. శ్వాస నా ముఖము మీద కొట్టగా నా ఒళ్ళు పులకరించెను అని ఉంటుంది. అంటే ఒక శ్వాస అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఏ స్పిరిట్ హిట్ టు మై ఫేస్ అంటే ఒక ఆత్మ నా 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 ముఖమును తాకినప్పుడు, కొట్టినప్పుడు నా రోమాలన్నీ నిక్కబడుచుకుంటాయి, గుసగుసలాడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ నా చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా వినబడుతుంది నాకు. ఇదే ఉంటుంది, ఇట్లానే జరిగింది. ఒక ఆత్మ మన ఆత్మతో మాట్లాడినప్పుడు జరిగే సంగతులు ఇవి. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ ఆత్మతో మొత్తం విషయాలు చెప్తారు. ఇది ఇలా, ఇది ఇలా, ఇది ఇలా, ఇలా అంటే మనకు అర్థమైంది 100%. వారి ఇద్దరు ఏక ఆత్మయ్యి ఉంటారు. ఏమండి, దయచేసి 1 కొరింథీ 6:16-17 వచనం చూడండి. 1 కొరింథీ 6:17 చూడండి. అక్కడ వారు ఏక ఆత్మయ్యి ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ, వాళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కలిసి 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 ఎలాగో వెళ్తే అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయ్యారో అట్లా నాకు తెలియదు. ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నారో తెలియదు. లోపల అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఎంతమందికి ఉందో తెలియదు. భౌతికంగా ఎంతమంది అయినా సహవాసం ఉండొచ్చు, బట్ ఆత్మతో సహవాసం కలిగి ఉండాలి. ఆ ఆత్మదేవుడు ఎప్పుడైతే మన లోపల వచ్చి సహవాసం చేస్తాడో ఆత్మదేవుడే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడని రోమా 8:26-27 ఉంటుంది. ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయును అంటే పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన స్వస్థతలు కూడా చేస్తాడు, విడుదల కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే చాలాసార్లు దయ్యాలు పోతాయి అంటే చాలాసార్లు అలా పోయినవి ఉన్నాయి. కేకలు పెట్టి పడిపోయి అలా ఇక్కడ కూడా చాలాసార్లు అంతకుముందు వచ్చినప్పుడు కూడా మీటింగ్లో ఇక్కడ కూడా దేవుడు వస్తారు. అంటే నేను కాదు, నేను ఒక ఎంటీ పర్సన్, నాకేం తెలియదు. బట్ పరిశుద్ధాత్మ దేవుని హస్తము తాకినప్పుడు లోపల ఉన్న దురాత్మ నిలబడలేదు, లోపల ఉన్న దురాత్మ లోపల ఉండలేదు, అది పారిపోతుంది. అక్కడ దేవుని రాజ్యం కట్టబడటానికి దేవుడు పునాదులు వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది కడవరి దినాలలో చెబుతున్నంతలాగా దేవుని రాజ్యములో ఉన్నవారు, సాతానుని రాజ్యములో ఉన్నవారు ఈ భూమి మీద ఉన్నారు. రెండు వేరు వర్గాలు కలిగిన బలమైన రాజ్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద దేవుని రాజ్యముతో కట్టబడిన వారు కొంతమంది ఉన్నారు. ఇదే భూమి మీద సాతానుని రాజ్యంతో కట్టబడిన వారు ఉన్నారు. వీరంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు. యోహాను అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు మనుషులను చూసి. అంటే వాళ్ళు సర్పం అంటే సాతానుడు, అపవాదికి పుట్టిన జనులు, అపవాది సంబంధులు. దేవుని రాజ్యములో ఉన్నవారు ఉన్నారు, దేవుని మార్గములో ఉన్నవారు ఉన్నారు, దేవుని చేత వెలిగించబడిన వారు ఉన్నారు. అందుకే ఆదికాండం 3:15 ప్రకారం, ఆదికాండం 3:15లో నీకును నీ సంతానమునకు, అంటే సర్పంతో మాట్లాడుతున్నాడు, అవ్వతో మాట్లాడుతున్నాడు దేవుడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానం. ఇక్కడ ఆమె అంటే ఎవరో తెలుసా? వాస్తవంగా ఎక్కడైనా బైబిల్లో సంతానమును గూర్చి మాట్లాడేటప్పుడు పురుషుని గూర్చే మాట్లాడతాడు.
మత్తయి 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాము కుమారుడు ఇస్సాకు అంటారా, లేకపోతే శారా కుమారుడు ఇస్సాకు అని ఉండాలి. అబ్రహాము కుమారుడు. అలాగే అలా పురుషుల పేర్లను పెట్టి వాళ్ళ అసలు వాస్తవంగా ప్రసవించి బాధపడి కన్నదేమో స్త్రీలైతే పేరు మాత్రం ఎవరిది? పురుషుడు. ఇది అన్యాయం. ఇది అబ్రహాము కుమారుడు అన్నది. ఇలా అందరూ పురుషుల పేర్లను బట్టి కుమారుడు కుమారుడు కుమారుడు. బట్ ఇక్కడ ఆదికాండం 3:15లో పురుషుని బట్టి చెప్పలేదు. ఆమె సంతానము అనగా కేవలం స్త్రీకు మాత్రమే పుట్టిన ఒక జాతి ఉన్నది. ఆ జాతి తల్లి మరియ గర్భమున పుట్టిన యేసు ద్వారా ఈ భూమి మీద ఏర్పాటైన ఆ జాతి పేరే యేసు సంతానము. మరియ సంతానము, ఆమె సంతానము, స్త్రీ సంతానము. అదే యేసు రాజ్యము అని అర్థం. అక్కడ అది అని ఉంటుంది. ఆదికాండం 3:15లో అది అనగా ఫుట్ నోట్లో చూడండి ఏమని ఉంటుంది. అది అంటే ఆయన తల మీద కొట్టును. ఆయన అంటే ఎవరు? నజరుడని యేసు. ఆమె సంతానము నుండి వచ్చిన వాడే, స్త్రీ సంతానము నుండి వచ్చిన వాడే. మరియా పురుషుడు ఎరుగని కన్యక గర్భము నుండి వచ్చిన వారే ఈ స్త్రీ సంతానం. స్త్రీ సంతానమునకును అంటే దేవుని రాజ్యములో ఉన్న దేవుని బిడ్డలకును, ఆ సర్పం యొక్క సంతానమునకును అంటే దుష్ట సంబంధమైన దురాత్మలతో నింపబడిన ఆ మానవ జాతికి, ఆ వర్గానికి విరోధము ఉంటుంది. కానీ ఆయన అయి ఉన్న యేసు, స్త్రీ సంతానమును పుట్టిన యేసు ఆ సర్పం యొక్క తలను చెతగొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాంలా. అంటే యేసును గురించి ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. స్త్రీ సంతానం అని, లేకపోతే పురుష సంతానం అని రాయాలి లెక్క. పురుష సంతానమునకును నీ ఆ సర్ప సంతానమునకు విరోధం అని రాయాలి. కానీ అలా ఉంది. స్త్రీ సంతానం అంటే యేసు, ఆ తల్లి మరియ కన్యక అయినటువంటి యేసు, ఆ మరియ గర్భములో పుట్టినటువంటి యేసు, ఆయన ద్వారా రాజ్యముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలకును, ఈ లోకములో ఉన్న అపవాది సంబంధులకును యుద్ధము జరుగుతుంది. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. కడబడి దినాల్లో ఇది ఇంకా ఎక్కువైపోతుంది. మత్తయి 24:7-8-9 ఉంది. అంటే లోకము మిమ్ములను ద్వేషించును, లోకము మిమ్ములను చంపును. ఈ కడబడి దినాల్లో రాకడకు సూచన ఇప్పుడు ఇలాగే ఉంది. క్రైస్తవులంటే లోకానికి పడట్లేదు. క్రైస్తవులంటే లోకములో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చర్చీలు పగలగొట్టడం, విశ్వాసులను కొట్టడం, పాస్టర్లను చంపడం చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అందుకనే ప్రభునందుకులారా, కడబడి దినాల వరకు దేవుని రాజ్యమును మన లోపల దేవుడే కట్టుచున్న, పరిశుద్ధాత్మ దేవుడే కట్టుచున్న ఈ రాజ్యములో దేవుడు ఉన్నాడు. మన అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏ చీకటి లోపలికి రాదు. పరిశుద్ధాత్మను జలముతో పోల్చవచ్చు. పరిశుద్ధాత్మను దేంతో పోల్చవచ్చు? అగ్నితో పోల్చవచ్చు, జలముతో పోల్చవచ్చు, ఇంకా వాక్యముతో పోల్చవచ్చు. ఏమండి? పరిశుద్ధాత్మ జీవనదిని నా హృదయంలోనికి పంపించని పాట పాడతాను. అందుకే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వాక్యమే దేవుడై ఉండేను. ఆ దేవుడై ఉన్న వాక్యము లోపల ఉన్న అపవాది లోపలికి రాడు. మత్తయి 12:43-44. మత్తయి సువార్త 12వ నేను ముగించబోతున్నా, టైం అయిపోయింది. మత్తయి సువార్త 12:43-44లో అపవిత్ర ఆత్మ అంటే దుష్టుడైన సాతానుడు ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదవచ్చు. ఏ చోట అంట? నీరు లేని చోట్ల అని. నీరు అంటే పరిశుద్ధాత్మకు సూచన. బైబిల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆత్మచేత మీరు కడగబడి అని ఉంటుంది. ఆత్మచేత కడగబడి, 1 కొరింథీ 6:11 ప్రకారం ఆత్మచేత కడగబడి. ఇంకా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక బహుశా 2:13 అనుకుంటా. అక్కడ కూడా ఆత్మచేత కడగబడి అంటే ఆత్మ ఒక జలము వల్లే మనలను కడిగి శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటే
నీరు లేని చోట్ల వస్తుంది, కానీ నీరు ఉంటే వాడు రాడు. నీరు ఉన్న చోట వాడు రాడు. మత్తయి 12:43-44 ప్రకారం నీరు లాంటి ప్లేస్, అది పరిశుద్ధ ఆత్మ దేవుడు మన లోపల ఉంటే అపవాది రాడు, చీకటి రాడు, అంధకార సమూహం రాదు. రానంత వరకు మనము దేవుని ఆత్మతోనే నింపబడతాం, ఆత్మతోనే నడిపించబడతాం, ఆత్మతోనే ప్రార్థన చేస్తాం, ఆత్మతోనే దేవుని కార్యాలు భూమి మీద స్థాపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాం. సో ఎప్పుడైనా కానీ అంతరంగ హృదయము దేవుని ఆలయం, హృదయమే దేవుని ఆలయం. అంతరంగములో ఆత్మ మన హృదయం లోపల పంపిననుంది, కానీ ఈ హృదయము లోపల చెడ్డవి కూడా ఉంటాయి. ఏమండి? సకల చెడు, ఆ దేవుని నమ్ముకొనని వారు, రక్షణ పొందని వారు, ప్రభువుని విశ్వసించని వారు, వారు లోకములో ఉన్న చెడు అంతా హృదయము లోపలే ఉంటుందట. మార్కు 7:21 ప్రకారం, 7:21-22లో ఈ లోకములో ఉన్న చెడ్డవి అన్ని, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇవన్నీ హృదయములోనే ఉంటాయి అన్నాడు. ఇంకొక చిన్న లాజిక్ చెప్పి ముగిస్తాం. నీవు కళ్ళతో ఏదైతే చూస్తావో, చెవులతో ఏదైతే వింటావో, అవన్నీ కూడా డైరెక్ట్గా నీ హృదయము లోపల పోయి ఆగిపోతాయి, హృదయములో నిండిపోతాయి. మత్తయి 5:28 ప్రకారం, మత్తయి 5:28లో 5:28 ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేయను. అంటే నీవు చూశావు, భౌతికమైన నేత్రాలు, మాంసపు నేత్రాలతో చూశావు, నీవు చూసిన ఆ దృశ్యము నీ హృదయము లోపల అది పాపము వలె నిలిచిపోతుంది, లోపలికి పోతుంది. అంటే నీవు బయట ఉన్నది హృదయం లోపల నిండుకుంటున్నావు, నువ్వు నింపేస్తున్నావు. చూసిన ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది, నీవు విన్న ద్వారా లోపలికి పోతుంది. లోపల ఉన్నవి ఏదైతే ఉన్నదో లోపల నిండుకున్నది కదా. నీవు మోహపు చూపుతో చూసింది అది హృదయం లోపల నిండుకున్నది. హృదయము లోపల ఏదైతే ఉంటుందో మత్తయి 12:34 ప్రకారం, మత్తయి 12:34లో హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇది ఇలా అవుట్పుట్ వస్తుంది. అంటే లోపలికి వచ్చే వెళ్ళేదేమో నీ చూపును బట్టి లోపలికి వెళ్తాయి, లోపల ఉన్నది నీవు మాటల ద్వారా బయటకు వస్తావు. అది ఏ రూపేణ అంటే హృదయం అనేది ఆత్మ సంబంధమైనది. బట్ ఈ శరీర సంబంధమైన కళ్ళతో, శరీర సంబంధమైన ఈ చెవులతో నీవు లోపలకు నింపుకుంటున్నావు అంతా. హృదయం లోపల ఏదైతే ఉంటుందో అదే బయట నీ నాలుక ద్వారా, అలాగే నీ చేతుల ద్వారా పనులు చేయడం, అలాగే నీ కాళ్ళ ద్వారా పరిగెత్తడం. లోపల ఏదైతే ఉంటుందో భౌతికమైన ఈ బాడీ ఆర్గాన్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ అలాగే నడుస్తూ ఉంటారు. అందుకే కొంతమంది నడిచే నడకను బట్టి వాళ్ళ హృదయంలో ఏముందో ఐడెంటిఫై చేయొచ్చు. మనిషి మాట్లాడే మాటలను బట్టి ఆ హృదయం లోపల ఏం నిండి ఉన్నదో చెప్పవచ్చు. ఆ చూసే చూపుని బట్టి హృదయంలో ఏముందో ఐడెంటిఫై కావచ్చు. కాబట్టి వివేచన జ్ఞానం అంటారు. అందుకే ప్రభునందు పిల్లారా, కడవరి దినాలలో ఈ భూమి అంతా చెడిపోయింది, భూమిని సాతానుడు చీకటితో నింపేస్తున్నాడని యెషయా 60:2-3 చీకటి ఏమండి ఈ భూమి అంతా కమ్ముకొనుచు ఉన్నదట. ఏమండి 60:2-3 యెషయా గ్రంథంలో ప్రవక్త అన్నారు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచూ ఉన్నది. ఉదయించుచున్నాడు ప్రత్యేకించబడిన వారు, వెలిగించబడిన వారు దేవుని ప్రజలు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాంలారా. మనమందరం ఈ కడవరి దినాల్లో దేవుని చేత నింపబడి దేవుని ఆలయంగా ప్రభువా నాలోనికి రమ్మని ప్రార్థన చేయాలి. మనం నా హృదయంలోనికి రా యేసయ్యా, నా అంతరంగంలోనికి రా ప్రభువా. నీ వాక్యాలు నా హృదయంలో ఉంటే నీ వాక్యాలే నేను మాట్లాడతాను. నీ వాక్యము నా హృదయంలో ఉంటే నా నడక కూడా అలాగే ఉంటుంది. నా హృదయం లోపల నీ వెలుగును నింపు ప్రభువా, నా నడిచే బాట కూడా వెలుగులా ఉంటుంది అని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి నుంచి మన ఆలయము ఇది, ఈ దేవుని ఆలయము. మనము దేవుని వాక్యాన్ని వినడానికి, అలాగే
వర్షం వచ్చినా కానీ తడవకుండా కాన్సన్ట్రేషన్ క్లియర్ కట్గా ఉండడానికి, అలాగే ఇంకేదైనా వడగాలుపులు వచ్చినా ఎండ లేకుండా ఉండడానికి ఈ ఈ ఆలయాలు. అంతేగాని అసలు సిసలైన దేవుడి నివాసం ఉండే ఆలయం మన అంతరంగ హృదయమే. ఆ హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును చూస్తారు. నేను వారిలో నివాసం ఉండున్నట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి అన్నారు మోషేతో. అందుకే దేవుడు నాతో చెప్పాడు, అందరి హృదయాలు దేవుని కొరకు అప్పగించుకొని మనం యేసు రక్తములు మన హృదయాన్ని కడుక్కొని శుద్ధి చేసుకుందాం. ప్రభువా, నాలోనికి రా యేసయ్యా, ఇప్పుడే ఈ రోజు నుంచి నీ పక్షాన నేను అయ్యా ఇదిగో తండ్రి నీ రాజ్యములోనికి ఉండి నీ రాజ్య చిత్తము నీ చిత్త ప్రకారం నేను జీవిస్తానని దేవునికి అప్పగించుకొని మనము ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు సాక్ష్యంగా బ్రతుకుదాం. మన మాట మన జీవితం అంతా ప్రభువు కొరకే సమర్పించుకొని దైవ చిత్తాన్ని నెరవేరుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయలాగున ప్రార్థన చేద్దాం. రండి, అందరూ ఏకీభవించాలని మనవి. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా దేవానికి స్తోత్రం. హస్తకృత ఆలయములలో, చేతులతో కట్టిన ఆలయములో నేను ఉండను అని చెప్పిన దేవా, ఇదిగో నీవే కట్టుచున్న ఇల్లు, నీవే కట్టుచున్న ఆలయం మా హృదయ అంతరంగమే ప్రభువా. ఇది పరిశుద్ధమైనదిగా నీ కొరకే నేను సిద్ధపరిచి ఉన్నాను. ప్రభువా, నాలోనికి రండి, మా అందరిలోనికి రండి. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హృదయముతో విశ్వసించాలి, నోటితో ప్రార్థన చేయాలి, నోటితో మాట్లాడాలన్న దేశయ్య. ప్రభువా, నాలోనికి రమ్మని ప్రార్థన చేద్దాం. ఎవరైతే మరి పరిశుద్ధాత్మ దేవుని లోపల అంతరంగంలో రమ్మని ఆహ్వానిస్తారో వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. పులారా, వాళ్ళందరిలో దేవుని వాక్యం వచ్చేస్తుంది, వారందరిలో దేవుని వెలుగు వచ్చేస్తుంది. చీకటికి ఎంత మాత్రము స్థానం లేదు ఇక్కడ. చీకటి అధికారము విరగొట్టుచున్నాము, చీకటి అధికారమును పడద్రోస్తూ ఉన్నాము. దేవుని రాజ్యము కట్టడానికి యేసయ్య మన మధ్యకు వచ్చి ఉన్నాడు కనుక అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం. తండ్రి, దిగిరండి నాయన, మా అంతరంగంలోనికి దిగిరండి ప్రభువా. మా అంతరంగ పురుషుని లోపల అయ్యా ఏక ఆత్మయ్యాయి అయ్యా నాతో నీవును నీతో నేను సదాకాలం ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా చీకటికి ఎంత మాత్రము స్థలం లేదు ప్రభువా. అంధకార దురాత్మ చీకటి శక్తులు అన్నిటిని కూడా అధికారం గల యేసు నామములో గద్దించి బంధిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ పొదిలి పట్టణంలోని అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి మందిరము నీ చిత్త ప్రకారమే అయ్యా ఇదిగో ప్రభువా, సంపూర్ణంగా నీ ప్రేమ చేత నింపబడాలి, నీ ఆత్మ చేత నింపబడాలి. ఇక్కడ వచ్చుచున్న ప్రతి బిడ్డలు వెలిగించబడాలి. యేసు నామములో అంధకారమైన అధికారము నుండి ప్రతి ఒక్కరూ విడిపించబడి నీ వెలుగులో స్థిరులయ్యే భాగ్యం దయచేయండి దేవా. నీవే సహాయం చేయండి నాయన. కడవరి దినాల్లో చూస్తున్నాం, అపవాది ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ప్రభువా. అయ్యా వాడికి మేము ఎవ్వరం దొరకకుండా తండ్రి నీ చేతిలో మేము ఉండేటట్లుగా, బలవంతుని చేతిలో అయ్యా ఇదిగో తండ్రి బాహువు కింద మేము బలవంతులమై ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీ కృప చేతని మమ్మల్ని వెలిగించండి. మేము ఎక్కడ వెళితే అక్కడ నీ సన్నిధి మాతో కూడా రావాలి నాయన. అయ్యా మోషేతో నీవు ఉన్నావు, అలాగూ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు కనాను యాత్ర చేసినప్పుడు నాయన వారితో కూడా మేఘము వలె నడిచావు, వారితో కూడా నీ సన్నిధి మందసం వలె ఉన్నావు. మాతో కూడా నీ సన్నిధి సదాకాలం ఉంచండి తండ్రి. నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి ప్రభానికి స్తోత్రం. ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి దాసుడు రవి బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. నీ పరలోకపు అభిషేకపు జ్ఞానము అయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకపు జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము నీ దాసుని మీద ఉండను గాక. అదేవిధంగా అజయ్ని బట్టి అయ్యా, శాలేమును బట్టి ఇంకా దైవజనులు ఇంకా అభిషేకం పొందిన నీ బిడలు అందరూ కూడా నీ ఆత్మతో నింపబడి నీ ఆత్మ చేత నడిపించబడే పిల్లలుగా ఉండినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, వారు ప్రార్థించినప్పుడు కృపావరాలతో ప్రార్థించుదురుగాక అయ్యా. వారి కార్యాలు పరలోకపు చిత్తముని భూమి మీద వారి ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. దేవా నీవే సహాయం చేయండి నాయన. అయ్యా మాలో అయ్యా ఇది నివాసం ఉండడానికి నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిలో ఒక అయ్యా ఇది ఆలయమును నిర్మాణం చేసి నీవే నివాసం ఉండి మహిమ పొందుకొనమని ఇంతవరకు ఓపికతో ఉన్న నీ జనులందరిపై నీ కృప ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని వేడుకొనుచు నజరుడైన యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమును బట్టి ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
అలాగే పిల్లరా, దేవుని మహాకృప. మరి చిన్న అనౌన్స్మెంట్, ఇంత గ్రాండ్ సెలబ్రేట్ చేయడానికి మరి దేవుని పరిశుద్ధులు, మరి ముఖ్యంగా యవనస్తులు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ యూత్ సహోదరి సహోదరులు. వారు ఎంతగానో దేవుని పని కొరకు ప్రయాసపడ్డారు. దేవుని రాజ్యం కట్టబడటానికి ఈ లోతైన దేవుని వాక్యపు మర్మాలు మీకు తెలియపరచడానికి వారు ప్రయాసపడ్డారు. దీని వెనక వారి ప్రయాస చాలా ఉంది, వారి కష్టం చాలా ఉంది. వారిని అభినందిస్తూ చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహిద్దాంటున్నారా. వారు చేసినటువంటి ఈ పరిచర్య, ఈ సహకారము, అలాగే సంఘస్థులు కూడా ఎంతో సహకరించారు. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందంటే నిజంగా దేవుని కార్యమే, దేవుని చిత్తమే. కాబట్టి పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, సహకరించిన వారి కొరకు, మరి బైబిల్లో ఫిలిప్పీ 4:2-3 వచనాల ప్రకారము సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నదని ప్రభువు చెప్పాడు. పౌలుకు సహకరించిన మరి అనేక మంది స్త్రీలు, సహోదరి సహోదరులు ఉన్నారు. వారందరి పేర్లంట జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే ఈ పరిచర్య కొరకు సహకరించిన యవనస్తులు, సంఘస్థులు, సహోదరి సహోదరులందరి కొరకు వచ్చిన మాట ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఇంకేమైనా అనౌన్స్మెంట్? ఇంకేమైనా? రైట్. కాబట్టి మనమందరం కూడా ప్రత్యేకంగా ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి యూత్ టీమ్స్ కొరకు, మరి అలాగే పరిచర్య కొరకు గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నడిపించారు అద్భుతంగా. ఈ సంవత్సరం మొదలుకొని వచ్చే సంవత్సరం దాకా ఇంతకంటే మించిన ఘనమైన సేవ, మించిన ఆత్మల రక్షణ, మించిన దేవుని కార్యాలు పరిశుద్ధ ఆత్మదేవుడే జరిగించాలని అందరము కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు ప్రార్థిస్తారా, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. సో అందరం కూడా ఏకీభవించి ప్రేర్ చేద్దాం, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వోన్నతమైన పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ ఆశ్చర్య కార్యాలు ఎంతో ఘనమైనవి ప్రభువా. ఇశ్రాయేలీయులు ఒక సైన్యమోలే అయ్యా, ఇదిగో తండ్రి, యవనస్తులను ప్రత్యేకించి నీవు అద్భుతంగా యుద్ధాలలో వాడుకుని జయమునొందిన దేవా. అలాగే నీ కడవరి దినాల్లో కూడా అయ్యా, ఇదిగో తండ్రి, ఈ మందిరాన్ని ఆశీర్వదించి ప్రత్యేకించి గడిచిన సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ మందిరములో ప్రేమ కలిగి, ఆశీర్వాదం కలిగి, క్రీస్తు యొక్క నిజమైన ప్రేమ లోకములో వెల్లడిపరచడానికి నీవు ప్రత్యేకించిన ఈ యొక్క సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం. మరి ప్రత్యేకంగా ఈ సంఘము కొరకు అయ్యా, నీ యవనస్తులు ఎంతో మంది అద్భుతంగా పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, సహకరిస్తూ, అయ్యా సంఘస్థులు, యవనస్తులు, అయ్యా పెద్దలైనటువంటి వారు అనేక మంది సహకారులుగా వారు నీ పరిచర్య కొరకు చేసి అద్భుతంగా సహకరించిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాం. ఫిలిప్పీ గ్రంథములో నేను 4వ అధ్యాయంలో రాసిన ప్రకారము సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాసిన రీతిగా నీ బిడ్డలందరి పేర్లు యేసుక్రీస్తు నామమును బట్టి ఆ జీవ గ్రంథములో లిఖించబడును గాక. వారికి రావాల్సిన ఫలము, జీతము, పరలోకపు ఆశీర్వాదము మెండుగా ఈ భూమి మీద పరలోకములో కూడా వారికి కృప అనుగ్రహించబడును గాక. నీ పని నిమిత్తము వారు అయ్యా ఇవి పనులన్నింటినీ కూడా దూరం పెట్టి వారి కష్టార్జితములు వెచ్చించి వారి పని ప్రయాస నీ కొరకు చేసి ఉండగా అయ్యా, ఇది నీ కొరకు చేసిన ఏ ప్రయాస కూడా వ్యర్థము కాదని రాయబడి ఉన్నది కనుక నిపుణులందరికీ రావాల్సిన దీవెన ఆశీర్వాదము ఇహమందు పరలోకమందు మెండుగు దయచేసి నీవే మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఓపికతో నీ వాక్యము విని ఉండగా అందరి హృదయాలలో నీ వాక్యమును ముద్రించి స్థిరపరచండి. ఎక్కడ దుష్టుడు ఎత్తుకొని పోకుండా యేసు నామమున దుష్టుని బంధించి గద్దించి దూరపరుస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ రోజు మొదలుకొని వచ్చే సంవత్సరం నేటి శుభదినం వరకు కూడా అయ్యా గడిచిన దినాల కంటే మించిన అభిషేకం యేసు నామమున సంఘం మీద వచ్చును గాక, యేసు నామమున దాసుల మీద వచ్చును గాక, నీ దాసురాండ్రుల మీద వచ్చును గాక,
అయ్యా మించిన అభిషేకము కృపావరాలతో బహుబలముగా ఈ సంవత్సరము అయ్యా ఈ సంఘము క్షేమాభివృద్ధి పొంది అనేక నూతన ఆత్మలతో యేసునామమును బట్టి వర్ధిల్లును గాక. దేవానిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలో బలపరిచి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన నీ చేతికి అప్పగించుకుంటూ వచ్చిన దైవజనులు కూడా దీవించి ఆశీర్వదించి వారి వారి సంఘాలను కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి నీవే మహిమ పొందుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసునాథుని కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ, భూలోకమందు చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఇక్కడ వచ్చి నీ వాక్యము విని నీ వాక్యమును పరిశుద్ధాత్మను హృదయములో చేర్చుకున్న ప్రతి బిడలకు ఆత్మదేవ నీవే తోడై పరిశుద్ధుల యొక్క రాజ్యములో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి రాకడ పర్యంతరం వరకు ఈ భూమి మీద నడిపించి అందరినీ పరలోకములో చేర్పించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, యేసు రక్తమునికే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అపజయము నాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరగా రానే ఉన్న యేసునాథునికే హల్లెలూయా, హల్లెలూయా. మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభం ఇచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా
చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు, నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో మాతోనే ఉన్నావు యేసయ్యా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో మాతోనే ఉన్నావు యేసయ్యా. యేసయ్యా, మా యేసయ్యా, నీ కృప మమ్ము విడిచిపోదులే. యేసయ్యా, మా యేసయ్యా, నీ కృప మమ్ము విడిచిపోదులే. యేసు ప్రేమ ప్రార్థనశాలలో మాతోనే ఉన్నావు యేసయ్యా. మనుషులెల్ల దూషించిన నిందలు అవమానాలు ఎదురైనను, మనుషులెల్ల దూషించిన నిందలు అవమానాలు ఎదురైనను,
ప్రేమ ప్రార్థన స్థాపించినావు. అరణ్య మార్గంలో నిన్ను వేడుకొనగా యేసు ప్రేమ ప్రార్థన స్థాపించినావు. యేసయ్యా మా యేసయ్యా, నీ కృప మమ్ము విడిచిపోదులే. యేసయ్యా మా యేసయ్యా, నీ కృప మమ్ము విడిచిపోదులే. యేసు ప్రేమ ప్రార్థన శాలలో మాతోనే ఉన్నావు యేసయ్యా. సాతాని శోధించిన శ్రమలెన్నో ఎదురైనను, సాతాని శోధించిన శ్రమలెన్నో ఎదురైనను, నీ చిత్తమేదో తెలియదు మాకు, నీ చిత్తమే మాలో నెరవేర్చుము. నీ చిత్తమేదో తెలియదు మాకు, నీ చిత్తమే మాలో నెరవేర్చుము. యేసయ్యా మా యేసయ్యా, నీ కృప మమ్ము విడిచిపోదులే. యేసయ్యా మా యేసయ్యా, నీ కృప మమ్ము విడిచిపోదులే. యేసు ప్రేమ